సొసైటీలో మీకు విలువ కావాలన్నా, సొసైటీలో మీకు రెస్పెక్ట్ కావాలన్నా, సొసైటీలో మీకు వాల్యూ ఇంక్రీజ్ కావాలన్నా ప్రజలు తక్కువ కనిపించండి. ఎప్పుడైతే ఎక్కువ కనిపిస్తారో మీకు రెస్పెక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువగా అందుబాటులో ఉంటారో మీకు వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీ జనాలు కావచ్చు, లేదా సరౌండింగ్లు కావచ్చు, లేదా మీకు రిలేషన్షిప్ పర్సన్ కావచ్చు, తక్కువ కనిపించండి. ఎప్పుడైతే మన అందుబాటులో కనిపిస్తుంటారో సరౌండింగ్ వ్యక్తులు కూడా మీ గురించి ఆలోచన వదిలేస్తారు. అలా కాకుండా ఆకస్మికంగా కొన్ని రోజులు దూరంగా ఉండాలి. కొద్ది రోజులు దూరంగా ఉండి మీ యొక్క పనులు మీరు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ప్రజలు మొత్తం కూడా మీరు కనుమరుగైపోతారు. దీనివల్ల మీ గురించి మాట్లాడుకోవడం పెరిగిపోతుంది. కాబట్టి మీ సరౌండింగ్లు కూడా మీరు మ్యానిపులేట్ చేసుకోవాలి. మీ సరౌండింగ్లో కూడా మీరు తక్కువ కనిపించాలి. రాబర్ట్ గ్రీన్ ఇదే విషయాన్ని 48 లా ఆఫ్ పవర్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. యూజ్ అబ్సెన్స్ టు ఇంక్రీజ్ యువర్ రెస్పెక్ట్ అండ్ హానర్ అని. అంటే ఎక్కువ కనిపించి మీ యొక్క బిల్లు తగ్గించుకోవడం అంటే తక్కువ కనిపించి మీ యొక్క వాల్యూని, మీ యొక్క రెస్పెక్ట్ని మీరే పెంచుకోవచ్చు అని. కాబట్టి ప్రజలకు ఎక్కువ కనిపించడం కంటే కనుమరుగైపోండి అంటాడు రాబర్ట్ గ్రీన్. ఈ ఫార్ములాని సెలబ్రిటీస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు లేదా ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి తక్కువ సమయంలో ఉండి తక్కువ సమయం వెళ్ళిపోతారు. దీనివల్ల వాళ్ళకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుందని.